హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 29th జూన్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రధాని మోదీకి సీషెల్స్ పురస్కారం లభించింది. చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అప్కమింగ్ ఎగ్జామ్స్లలో అడిగే అవకాశం ఉన్న టాపిక్. సీషెల్స్ ఆకాంక్షల సహకారానికి, ఇక్కడి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నందుకు ప్రధాని మోదీకి గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ బిరుదును దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మీని ప్రదానం చేశారు. విదేశాల నుంచి అందుకున్న 34వ పురస్కారం ఇది. వాతావరణ మార్పులపై పోరాడుతున్న దేశకు దీనిని అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సీషెల్స్ పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ నేషనల్ అసెంబ్లీ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. రక్షణ, నౌకాయాన భద్రత, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో సహకారంపై మొత్తం 19 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే సీషెల్స్ జాతీయ దిన స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొన్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సుప్రీంకోర్టు కొలీజియంలోకి జస్టిస్ పిఎస్ నరసింహ. సుప్రీంకోర్టులో 5 ఏళ్ల పాటు సేవలందించిన జేకే మహేశ్వరి పదవి విరమణ చేయడంతో 5వ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నరసింహ కొలీజియం సభ్యుడు కానున్నారు. 2028 మే 2 వరకు ఈ హోదాలో కొనసాగుతారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ నరసింహ ఈ కొలీజియంలో కొనసాగనున్నారు. జస్టిస్ పిఎస్ నరసింహ సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆపరేషన్ అమిస్తాద్. ఆపరేషన్లకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఆపరేషన్ అమిస్తాద్ దేనికి సంబంధించింది అంటే, భూకంపం కారణంగా అతలాకుతలమైన వెనిజువేలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు మన దేశం, భారత్ 2026 జూన్ 26న ఆ దేశానికి 2 వాయుసేన విమానాలలో సహాయక సామగ్రితో పాటు వైద్య బృందాన్ని పంపింది. సో దీనికి వెనిజువేలాలో భూకంపం సంభవించడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి చేపట్టినదే ఆపరేషన్ అమిస్తాద్. వెనిజువేలా యొక్క రాజధాని కారకాస్. అలాగే నెక్స్ట్ టాపిక్, తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు 1992 క్యాడర్ జూన్ 30న బాధ్యతలను స్వీకరించనున్నారు. జూన్ 30న సీఎస్గా ఉన్న కె రామకృష్ణారావు పదవి విరమణ చేయడంతో తక్షణమే బాధ్యతలను స్వీకరించనున్నారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు. నెక్స్ట్ టాపిక్ చూస్తే, తమిళనాడులోని కల్పకంలో ఉన్న ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం ఐజీకార్లో ప్రపంచంలోనే తొలిసారిగా అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని 2026 జూన్ 26న అణుశక్తి విభాగం కార్యదర్శి అజిత్ కుమార్ మొహంతి ప్రారంభించడం జరిగింది. ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడులోని కల్పకంలో. సో ఇక్కడ ప్రపంచంలోనే తొలిసారిగా అక్కడ వెలువడే వేడిని ఉపయోగించి హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం. అలాగే నెక్స్ట్ టాపిక్, యాచకుల్లేని తొలి నగరంగా ఇందోర్ నిలిచింది. దేశంలోనే పరిశుభ్రత నగరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్లోని
మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఇప్పుడు యాచకులు లేని తొలి నగరంగా నిలిచింది. 2 ఏళ్ల క్రితం ఇందోర్లో యాచించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. యాచకులకు ఉపాధి అవకాశాలు కల్పించి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించింది. దేశంలోనే తొలి యాచకులు లేని నగరంగా మధ్యప్రదేశ్లోని ఇందోర్ సిటీ నిలిచింది. ఇది ఫ్రెండ్స్ టుడే 29th జూన్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.